సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం విద్యా బోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. అమ్మ భాషలో విద్యా బోధన విద్యార్థి సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా సమాజాల్లో చదువు మొత్తాన్ని పిల్లల సొంత భాషల్లో అందించేందుకు తగిన అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాతృభాషలను జాతి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే పోటీ ప్రపంచంలో రాణించడానికి యునెస్కో కొన్ని సూచనలు చేస్తోంది. ప్రపంచంలో గుర్తించిన 8,324 భాషల్లో ప్రస్తుతం 6,700 మాత్రమే వాడుకలో ఉన్నాయని ఐరాస విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ వెల్లడించింది. వాటిలోనూ 40% పైగా త్వరలోనే అంతర్ధానమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచీకరణ, వలసలు, సామాజిక మార్పుల వల్ల భాషలు ఉనికి కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు అమ్మ భాషలో విద్యాబోధనను ప్రాథమిక హక్కుగా ప్రతిపాదిస్తూ ఏటా పలు కార్యక్రమాలను యునెస్కో నిర్వహిస్తోంది. అయితే ప్రపంచ జనాభాలో 40% పైగా వారి మాతృభాషలో చదువుకోవడానికి కావలసిన వసతులు, విద్యా వ్యవస్థలు లేవు. ఈ నేపథ్యంలో సరైన వనరులు, బోధనా అవకాశాలు లేని అల్పసంఖ్యాక ఆదివాసీ సమాజాలు అభివృద్ధి పథంలో సాగడానికి బహుభాషా విద్యా విధానాన్ని ఐరాస ప్రోత్సహిస్తోంది. మాతృభాషను పరిరక్షించుకుంటూ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ సొంత భాషలో సాధ్యం కాని విద్యావకాశాలను పిల్లలకు అందించడం బహుభాషా విద్యా విధానం ప్రత్యేకతగా యునెస్కో ప్రకటించింది. అయితే దీన్ని ప్రాంతీయ సమాజాలు తమ సాంస్కృతిక అస్తిత్వానికి, ఉపాధి అవకాశాలకు ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా విభిన్న బహుభాషా బోధనా పద్ధతులను యునెస్కో సిద్ధం చేసింది. ఆయా దేశాలు తమ అవసరాలకు తగిన విధానాన్ని అమలు చేయవచ్చు. 200కు పైగా భాషలు, విభిన్న సంస్కృతులు కలిగిన ఐరోపా దేశాలు గత 100 ఏళ్లుగా బహుభాషల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో మాతృభాషను తప్పనిసరిగా కొనసాగిస్తున్నాయి. విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు, ఇంజనీరింగ్, గణితం, వైద్యం వంటి వాటిని అమ్మ భాషలో బోధిస్తూ ఆంగ్లంలోనూ చదువుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో ఐరోపా దేశాలు అభివృద్ధి పథంలో సాగడానికి ఈ విధానం తోడ్పడుతోంది. చాలా స్థానిక భాషలున్న పెరూలో ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాల్లో బోధిస్తూ స్పానిష్ను 2వ భాషగా చేర్చారు. ఉన్నత పాఠశాలలు, వర్సిటీల్లో స్పానిష్లో బోధిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా 800కు పైగా భాషలు మాట్లాడుతున్న దేశం పాపువా న్యూగిని. ఇక్కడ ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంలో చెబుతున్నారు. 3వ తరగతి నుంచి ఆంగ్లాన్ని ఒక సబ్జెక్టుగా పరిచయం చేస్తున్నారు. 7 నుంచి పై తరగతులను ఆంగ్ల భాషా మాధ్యమంలో కొనసాగిస్తున్నారు. ఈ విధానాలు ప్రాంతీయ భాషలను, ప్రజల సాంస్కృతిక హక్కులను కాపాడడంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భిన్న భాషల వారు ఏకోన్ముఖంగా ముందుకు సాగడానికి తోడ్పడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ భాషలు మాట్లాడే దేశాల జాబితాలో ఇండియాది 4వ స్థానం. భారత రాజ్యాంగం మాతృభాషలో విద్యాబోధనను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. నాణ్యమైన విద్యను ప్రతి పౌరుడికి అందించడానికి, విశ్వవ్యాప్త ఉపాధి అవకాశాలను అందుకోవడానికి భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యా విధానం తెచ్చింది. ఇందులో 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషా మాధ్యమంలో బోధిస్తూ ఆంగ్లంతో పాటు మరో భాషను పాఠ్య ప్రణాళికలో భాగం చేశారు. 6వ తరగతి పూర్తయ్యేసరికి 3 భాషల్లో కనీస పట్టు సాధించేలా విద్యా ప్రణాళికలకు రూపకల్పన చేశారు. అయితే వివాదాలకు అతీతంగా విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా ఈ త్రిభాషా విధానం ఉండాలి. భాషలు అంతరించకుండా బహుభాషా విద్యా విధానం పూర్తిగా నిలువరించలేకపోయినా ప్రోత్సాహకర ఫలితాలను ఇస్తోంది. యునెస్కో 2024లో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచ జనాభాలో సగభాగం 2 భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. కొందరు 2 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారు. బహుభాషా ప్రావీణ్యాన్ని సంపాదించిన శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో అధిక శాతం మంది ఆంగ్లంపై ఆధారపడక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో మాతృభాషలను సంరక్షించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడానికి
బహుభాషా విద్యా విధానం వరంగా మారింది. వర్ధమాన పేద దేశాలు బహుభాషా బోధనకు తమ సమాజాలను సమాయత్తం చేసిన ఆర్థిక వనరుల సమస్య వేధిస్తోంది. విభిన్న దేశాల్లో మౌలిక వసతులు విభిన్న స్థాయిల్లో ఉంటూ నాణ్యతా ప్రమాణాలు కొరవడుతున్నాయి. యునెస్కో సాంకేతిక సహకారం అందించిన బహుభాషా పాఠ్య ప్రణాళికలను, పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసుకోవడం చాలా దేశాలకు కష్టసాధ్యమవుతోంది. నిపుణులైన అధ్యాపకుల కొరత నెలకొంది. దీన్ని అధిగమించడానికి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ బుక్స్, కంప్యూటర్ ల్యాబ్లతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వర్చువల్ క్లాసులు, వెబినార్లు బహుభాషా విద్యా విధానంలో చోటు చేసుకున్నాయి. నేడు అనేక సామాజిక సమస్యలను సాంకేతిక పరిజ్ఞానం పరిష్కరిస్తోంది. ఆ కోవలోనే మాతృభాషా పరిరక్షణకు కృత్రిమ మేధ సరికొత్త పరిష్కారాలను అందించనుంది. ఆ దిశగా ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భావితరాలకు అవి విద్యా నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందించాలని ఆశిద్దాం. ఈరోజు మనం విద్యా బోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.